దశరథుడి చూపులో వచ్చిన తేడాను గమనించారు సభాసదులు. దూరం నుంచే రాముడు వస్తున్నాడు అన్న విషయము గమనించారు. ఇందీవర శ్యాము సౌందర్యజితరాము గమనీయ గుణపాతృ కంజనేతృ సాత్రవమదానాసు జనరసనావాసు కరుణాలవాలు సుందర కపోలు నవయౌవనోదీరో నవ్యయసపూర్ణో జలనిధి గంభీరో శైలధీరో సజ్జనతాసక్తో సత్యధర్మసుయుక్తో మంజుల మృదుభాషు మథితదోషు యౌవరాజ్యపదంబున నలరుచుండ దేవ కనగోరెదము దేవదేవతుల్యుము మాహితము గోరి ఈ మత్సమీహితంబునే సమాహితము చేయవేయటంచో. నల్ల కలువలాంటి నీలమైన దేహకాంతి కలిగిన వాణ్ణి, మన్మధుని మించిన చక్కదనం కలిగిన వాణ్ణి, కళ్యాణ గుణములకు ఆధారభూతుడైన వాణ్ణి, కమలముల వలె మనోహరమైన కన్నులు కలిగిన వాణ్ణి, పగవారి పొగరు నడిచేవాణ్ణి, సర్వజనుల చేత సర్వవేళలా ఉచ్చరించబడే నామం కలిగిన వాణ్ణి, దయకు తానే సముద్రమైన వాణ్ణి, అందమైన చెక్కిళ్ళు కలవాణ్ణి, కొత్తగా యవ్వనంలోకి ప్రవేశించిన వాణ్ణి, యశస్సు చేత నిండిన లోకం కలిగిన వాణ్ణి, సముద్రంలాగా గంభీరమైన వాడిని, పర్వతాలైనా సరే చెలింపజేయగలిగిన వాణ్ణి, సజ్జనుల సౌఖ్యం కోసం పాటుపడేవాడిని, ధర్మం పట్ల అనురక్తి కలిగిన వాడిని, మెత్తగా మాట్లాడేవాడిని, దోషరహితుణ్ణి, దేవాదిదేవుడితో సమానమైన శ్రీరామచంద్రమూర్తిని యువరాజుగా ఉంచి కన్నులారా చూసి సంతోషిస్తాము. కాబట్టి రామచంద్ర అని మేము పిలుస్తూ ఉంటే, అదిగో దశరథ వస్తున్నాడు నీ కుమారుడు, మా మేలు కోరిన వాడివై మా కోరిక నెరవేర్చు అని అడుగుతూ ఉంటే దశరథుడు పొంగిపోతున్నాడు. అవతార్య సుమంత్రస్థం రాఘవం స్యందనోత్తమాత్ పితుః సమీపం గచ్చంతం ప్రాంజలి పృష్ఠతోన్వగాత్ సతం కైలాస శృంగాభం ప్రాసాదం నరపుంగవః ఆరురోహ నృపం ద్రష్టుం సహసూతేన రాఘవః సప్రాంజలిరభిప్రేత్య ప్రణతః పితురంతికే నామస్వం శ్రావయన్ రామో వవందే చరణౌ పితుః తం దృష్ట్వా ప్రణతం పార్శ్వే కృతాంజలిపుటం నృపః గృహ్యాంజలౌ సమాకృష్య సస్వజే ప్రియమాత్మజం తస్మై చాభ్యుదితం దివ్యం మణికాంచనభూషితం దిదేశ రాజా రుచిరం రామాయ పరమాసనం తదాసనవరం ప్రాప్య వ్యదీపయత రాఘవః స్వయైవ ఉభయామేరుం ఉదయే విమలో రవిః తేన విభ్రాజతా తత్ర సా సభాభివ్యరోచితా విమలగ్రహ నక్షత్ర సారథి ద్యోరివేందునా. సుమంత్రుడు చేయూతనిచ్చిన తర్వాత శ్రీరాముడు ఆ మహారథం నుంచి కిందకు దిగాడు. తర్వాత తండ్రి దగ్గరకు వెళ్తున్న శ్రీరామచంద్రుడు సాంజలిబద్ధకంగా అంటే నమస్కారం చేస్తూ నడిచాడు. ఇలా సుమంత్రుడితో పాటుగా నరశ్రేష్ఠుడైన రాముడు దశరథ మహారాజు ఆనతి మేరకు ఆయన్ను దర్శించడానికి కైలాస శిఖరంతో సమానంగా విరాజిల్లుతున్న రాజప్రసాదంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత మరలా రాఘవుడు అంజలి ఘటించి తండ్రి సమీపంకి చేరి ఎంతో వినమ్రంతో రామవర్మనైన నేను
మీకు నమస్కరిస్తున్నాను అని పలుకుతూ తండ్రైన దశరథుడికి పాదాభివందనం చేశాడు. సాధారణంగా పెద్దలు ఎవరినైనా కలుసుకుంటే గోత్రనామాలు చెప్పి అహంభో అభివాదయ్య అని చెప్తారు. రాముడు క్షత్రియుడు కాబట్టి రామవర్మ అని చెప్పుకున్నాడు ఇక్కడ. అలాగా తండ్రికి నమస్కరించిన పిదప దశరథుడు పక్కనే అంజలి ఘటిస్తూ నమస్కరిస్తున్న తన ప్రియపుత్రుడైన రాముణ్ణి కళ్ళారా చూసుకొని దగ్గరకు తీసుకొని ప్రేమతోటి ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత చక్కటి బంగారంతో మణులతోటి మనోహరంగా అలంకరించబడిన ఉన్నతమైన ఆసనం మీద శ్రీరాముని కూర్చోబెడితే ఆ శ్రేష్టమైన ఆసనానికే అలంకారమా అన్నట్టు తన సహజ కాంతితోటి సూర్యుడు సావరిని మేరు పర్వతాన్ని భాసింపచేసినట్టుగా భాసింపచేశాడు రామచంద్రుడు. అలాగే ఆ శ్రీరామచంద్రుడి దివ్య తేజస్సుతోటి అసలే అందమైన సభా ప్రాంగణం శరత్కాల చంద్రుడు గ్రహ నక్షత్రాలతో కూడిన నిర్మలాకాశంలాగా మరింత కాంతులీనింది. ఆ తర్వాత చక్కగా అలంకరించుకున్న తర్వాత అద్దంలో తన ప్రతిబింబాన్ని తాను చూసుకొని సంతోషిస్తాం ఎవరమైనా. అలా తనలాగే ఉన్న తన ప్రియమైన పుత్రుణ్ణి చూసుకొని తనకు ప్రతిబింబమా అన్నట్టున్న రామచంద్రుణ్ణి చూసుకొని దశరథుడు ఎంతగానో మురిసిపోయాడు. తం పశ్యమానో నృపతిః తుతోష ప్రియమాత్మజం అలంకృతమివాత్మానం ఆదర్శతల సంస్థితం సతం సస్మితమాభాష్య పుత్రం పుత్రవతాం వరః ఉవాచీదం వచో రాజా దేవేంద్రమివ కాశ్యపః జ్యేష్ఠయామసి మే పత్న్యాం సదృశాం సదృశసుతః ఉత్పన్నస్త్వం గుణశ్రేష్ఠో మమ రామాత్మజః ప్రియః యతస్త్వయా ప్రజాశ్రీమాః స్వగుణైరనురంజితాః తస్మాత్ త్వం పుష్యయోగేన యవ్వరాజ్యమవాప్నుహి కామతస్త్వం ప్రకృత్యైవ వినీతో గుణవానసి గుణవత్యపి తు స్నేహాత్ పుత్ర వక్ష్యామి తే హితం భూయో వినయమాస్థాయ భవ నిత్యం జితేంద్రియః కామక్రోధ సముత్థాని త్యజేథా వ్యసనాని చ పరోక్షయా వర్తమానో వృత్యా ప్రత్యక్షయా తథా అమాత్య ప్రభృతిః సర్వాః ప్రకృతిశ్చానురంజయ కోష్టాగారాయుధాగారైః కృత్వా సన్నిచయాన్ బహూన్ తుష్టానురక్త ప్రకృతిః యః పాలయతి మేదినీం తస్య నందతి మిత్రాణి లబ్ధ్వామృతమివామరాః తస్మాత్త్వమపి చాత్మానం నియమ్యైవం సమాచర. శ్రీరాముడి వంటి మహాపురుషుణ్ణి తండ్రిగా పొందిన దశరథ మహారాజు ఆనందంగా తన సుతుడైన రామచంద్రుణ్ణి చూసి రామా అంటూ సంబోధించి చిరునవ్వు చిందిస్తూ కశ్యప మహర్షి దేవేంద్రుడితో ఎలా అయితే మాట్లాడతారో అలా ఇలా మాట్లాడారు. ఓ రామ, మీ అమ్మ కౌసల్య నాకు అన్ని విధాలా తగిన అర్ధాంగి, నా పట్టమహిషి. ఆమె గుణగణాలను అందచందాలను పుణికిపుచ్చుకొని ఆమె చల్లని కడుపున పుట్టావు నువ్వు. సర్వ విధాలా ఆమెకు తగిన తనూజుడవు, నాకంటావా ప్రియపుత్రుడవు. నీ సుగుణాల ద్వారా ప్రజలందరికీ ఆనందం కలిగించేవాడవు. కాబట్టి చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కావాలి. నైనా కుమార, నీవు సహజంగానే చాలా వినయ సంపన్నుడవు, ఇక సద్గుణ శోభితుడవు. అలాంటి వాడివైనా కూడా నీ మీద నాకు పితృవాత్సల్యం అమితం కాబట్టి హితకరమైన వచనాలు కొన్ని చెప్తాను, 1, 2 విను. నాయన, ఇప్పటికంటే కూడా ఇంకా వినయవంతుడవవు.
సర్వకాల సర్వావస్థల్లో జితేంద్రియుడవై మెలుగు. కామం వల్ల కానీ క్రోధం వల్ల కానీ కలిగే వ్యసనాలను త్యజించు. పరోక్షంగా ప్రత్యక్షంగా నీ రాజ్య విశేషాలను ఇతర రాజ్య విశేషాలను తెలుసుకొని తగిన విధంగా వ్యవహరించు. అలాగే స్వయంగా ప్రజల నుంచి ఇతరుల నుంచి కూడా వాస్తవాలను తెలుసుకొని రాజ్యపాలన చెయ్యి. అమాత్యులను, సేనాపతులను, పురరక్షకులను, పురవాసులను, జానపదులను అందరినీ రంజింపచేస్తూ చక్కగా పరిపాలించు నాయన. కోష్టాగారాలను, ఆయుధాగారాలను ధనధాన్యాలతోనూ వివిధ ఆయుధాలతోనూ నింపుతూ సామంతులు మొదలైన సప్త ప్రకృతులకు కూడా అనురాగాన్ని పంచిస్తూ అమృతం పొందిన అమరుల్లాగా సంతోషింపజేస్తూ నీవు నీ మనోనిగ్రహంతో ఇంతవరకు తెలిపిన రీతిగా రాజ్యపాలన చేయి అని చెప్పారు దశరథ మహారాజు. స్త్రీలౌల్యం, జూదం, వేట, మద్యపానం, పరుషంగా మాట్లాడడం, తప్పు చిన్నదైనా పెద్దగా దండించడం, డబ్బును పాడు చేయడం, ఇవి రాజులకు సప్త వ్యసనాలు అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అలాగే వేట, జూదం, పగలు నిద్రించడం, ఇతరులపై నింద వేయడం, స్త్రీలౌల్యం, గర్వం కలిగి ఉండడం, నృత్యమందు, గీతమందు, వాద్యాలయందు శృతిమించిన ఆసక్తి ఉండాలి. జన్మ తరింప చేసుకోవడానికి వాడుకోవాలి, కానీ శృతిమించిన ఆసక్తి, వ్యర్థంగా తిరగడం, ఇవి కామం వల్ల కలిగే వ్యసనాలు. ఆ తర్వాత చాడీలు చెప్పడం, సజ్జనులను నిష్కారణంగా నిగ్రహించడం, ఇతరులకు ద్రోహం తలపెట్టడం, ఇతరుల ఉన్నతి చూసి ఈర్ష్యపడడం, ఇతరుల గుణాలను దోషాలుగా చిత్రీకరించడం, సంపదను వృధా చేయడం, కఠినంగా పలకడం, దండించడం, ఇవి క్రోధం వల్ల కలిగే వ్యసనాలు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా దూరంగా ఉండమని, పొరపాటున కూడా వాటికి వశుడవు కాకు అని చెప్తున్నారు దశరథ మహారాజు. ఇక కోష్టాగారాలు అంటే ఏమిటి అనంటే, వేలు లక్షల సంఖ్యలో ధాన్యరాశులు నిల్వ చేయడానికి అనుకూలంగా నిర్మించబడిన గోదాములను కోష్టాగారాలు అంటారు. ఇవి ప్రజల కోసం ధాన్యాన్ని నిల్వ చేసేవి. ఇంకా నవరత్నాలు, వెండి, బంగారము, రకరకాల వివిధ వస్త్రాలు, అమూల్యమైన ఆభరణాలు పూర్తిగా భద్రపరచడం కోసం చేయబడిన భవనాలను కోశాగారాలు అంటారు. ఇలా ఇంకా అవసరమైన శాలలు, అష్టాదశ విధములు 18 రకాల ఆయుధాలను భద్రపరచడానికి కావలసిన భవనాలను ఆయుధాగారాలు అంటారు. యుద్ధం వస్తే అప్పటికప్పుడు మొదలుపెట్టి ఆయుధాలు తయారు చేయం కదా, ముందే చేసి పెట్టుకుంటారు, వాటిని ఆయుధాగారాలు అని. ఇంకా రాజు, అమాత్యులు అంటే మంత్రులు, దుర్గంలో ఉన్న పురము, దేశము, ధనాగారము, సేనాబలము, మిత్రులు, వీరి 7 కూడా సప్త ప్రకృతులు అంటారు. అంటే ఒక రాజ్యానికి రాజు ఉండాలి, మంత్రులు ఉండాలి, దుర్గంలో ఉన్న పురము ఉండాలి, ధనాగారం ఉండాలి, సేనాబలం ఉండాలి, ప్రాణమిచ్చే మిత్రులు ఉండాలి. ఇలా వీటన్నీ ఈ సప్తాంగాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఉండకూడని లక్షణాలను అసలు రానీయక, పొరపాటున ఉంటే త్యజిస్తూ, కాపాడవలసిన వాటిని కాపాడుతూ, అభివృద్ధిపరచవలసిన వాటిని అభివృద్ధిపరుస్తూ రాజ్యాన్ని చక్కగా పాలించునాయన అంటూ శ్రీరాముడికి తెలిసిందే అయినా తండ్రిగా, రాజుగా, వయోవృద్ధుడిగా, జ్ఞానవృద్ధుడిగా చెప్పడం తన బాధ్యత కాబట్టి మరొక్క మారి చెప్పి సంతోషపడ్డారు దశరథ మహారాజు. తచ్శ్రుత్వా సుహృదస్తస్య రామస్య ప్రియకారిణః త్వరితాః శీఘ్రమభ్యేద్య కౌసల్యాయై న్యవేదయన్. ఇంకా అక్కడ ఉపస్థితులైన వారిలో రామచంద్రుడి స్నేహితులు కూడా ఉన్నారు. నిజమైన స్నేహితులు ఎలా ఉంటారంటే, స్నేహితుడి బాధలో బాధపడతారు, సంతోషంలో వారికంటే ఎక్కువ సంతోషపడతారు. బాధ కూడా స్నేహితుడికి కలిగితే వీళ్ళు ఎక్కువ బాధపడతారు. అలా ప్రియమిత్రులైన వాళ్ళు, అయ్యో మన రామయ్యకు పట్టాభిషేకమా, ఇంకా మనం ఇక్కడ కూర్చున్నామేంటి, పదండి ముందు కౌసల్యామాతకు చెప్దామనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌసల్యామాతకు ఈ విషయాన్ని తెలియచేశారు. సాహిరణ్యం చ గాశ్చైవ రత్నాని వివిధాని చ వ్యాధిదేశ ప్రియాఖ్యేభ్యః కౌసల్యా ప్రమదోత్తమా.
ఈ శుభవార్తలను తీసుకొని వచ్చిన శ్రీరాముడి మిత్రులకు వనితారత్నమైన ఆ తల్లి శ్రీరామచంద్రుడికి జనని కౌసల్యామాత పరమానందంతో వెండి బంగారాలను, గోవులను, వివిధమైన రత్నాలను బహుకరించింది, ఆనందపడింది. ఇలా ఇవన్నీ జరిగిన తర్వాత అథాభివాద్య రాజానాం రథమారుహ్య రాఘవః యయౌ స్వం ద్యుతిమద్వేస్మ జనౌఘైః ప్రతిపూజితః. రఘురాముడు తండ్రి గారైన దశరథ మహారాజుకు ప్రణమిల్లి రథాన్ని అధిరోహించి మార్గంలో ప్రజలంతా కూడా గౌరవ సన్మానాలు చేస్తూ ఉంటే స్వీకరిస్తూ కాంతులతో దగదగలాడుతూ ఉన్న తన సభాభవనానికి చేరుకున్నాడు. తేజాపి పౌరా నృపతేర్వచస్తత్ శ్రుత్వా తథా లాభమవేష్టమాసో నరేంద్రమామంత్ర గృహాణి గత్వా దేవాన్ సమానర్చురతి ప్రహృష్టాః. ఇక నగరవాసులంతా రాజుగారి మాట విని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము, ఈ రాముడు యువరాజు అవ్వాలి, భావిలో చక్రవర్తి అవ్వాలి అని ఇప్పటికీ మన చిరకాల వాంఛ నెరవేరబోతోంది అంటూ పరమానందంగా రాజుగారి వద్ద నుంచి సెలవుగైకొని ఇళ్లకు వెళ్ళారు. ఇంకా తమ మిక్కిలి ఆనందంతో యువరాజ పట్టాభిషేకం నిర్విఘ్నంగా కొనసాగాలి అని తమ ఇష్టదేవతలకు భక్తితోటి ఆరాధన చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే తృతీయః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని అయోధ్యాకాండ 3వ సర్గ సంపూర్ణం. ఇక్కడి వరకు దశరథ మహారాజు ఎలా పరిపాలించాడో, రాముడు ఎలా పరిపాలించాలని కోరుకుంటున్నాడో, అంతేకాకుండా ఏదో వారసత్వ సంపద కదా ఇచ్చేద్దాము, నా మాట కాదనేవాడెవడు అన్నట్టుగా కాకుండా వారసత్వం కంటే కూడా ప్రజామోదానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ప్రజలంతా ఆమోదించి ఆనందించిన తరువాతనే రామునికి రాజ్యాభిషేకం చేయాలన్న దశరథ మహారాజు ధర్మనిరతి. నేను ఇంకా చిన్నవాణ్ణి, ఏమిటి నాకు ఇప్పుడు ఈ బరువు బాధ్యతలు అని అనకుండా తండ్రి చెప్పిన వెంటనే మరొక్క మాట లేకుండా అంగీకరించిన సుగుణాభిరాముడు రాముడు. ఆయనకు తగ్గవాళ్ళు ఆయన స్నేహితులు, ఏమిటో మనతో పాటు ఆడుకొని పాడుకొని తిరిగిన రాముడు ఇప్పుడు రాజు అవుతున్నాడు, ఇక మనల్ని లెక్క చేస్తాడా అన్న ఆలోచన లేకుండా ముందుగా వెళ్ళి కౌసల్యామాతకు చెప్దామనుకొని ఆనందపడేంత అద్భుతమైన స్నేహితులు కలిగిన రాజారాముడు స్వామి. ఇంకా ఆ తల్లి కూడా ఎంతో ఆనందంగా చెప్పారా, ఇంకెళ్ళండి, నేను ఇప్పుడు రాజమాతని అన్నట్టుగా కాకుండా వారికి తగ్గట్టుగా చక్కటి అతిథి సత్కారం చేసేంత గొప్ప మనసున్న తల్లి. మరి మామూలుగా స్వామి దిగొస్తాడా ఆ తల్లి కడుపులోంచి? లేకపోతే ఇలా ఇంకా ప్రజలు కూడా రాముడు రాజ్యాభిషేకం చేసుకోబోతున్నాడు అని తెలిసి ఆనందాతిరేకాలతోటి ఒక్కొక్కరు ఎలా ఎంత సంతోషిస్తున్నారు అనేది ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఇంతటితోటి వాల్మీకి మహర్షి విరచితమైన అయోధ్యకాండలోని 3వ సర్గ సంపూర్ణం. ధన్యాస్మి. స్వస్తి.